సో ఎట్లా చూస్తారు ఈ అసెంబ్లీకి సంబంధించి కావచ్చు, లేకపోతే 6 గ్యారెంటీలకు కావచ్చు, ఎట్లా అరే చూస్తారు? ఆల్రెడీ 5 అవకాశం ఉందా? గ్యారెంటీలు ఆల్రెడీ నెరవేరినాయి. ఇంకా మిగతాయి కూడా నెరవేర్చడం కోసం మేము పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తున్నాం. మేము మీలాగా తప్పించుకొని 3 ఎకరాలు ఇస్తాము, దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తాము, ఇంటికో ఉద్యోగం ఇస్తాము, లేకపోతే ఇంకోటి దళితులకు 10 లక్షలు ఇస్తాము అనే దొంగ మాటలు, అబద్ధాల మాటలు మేము చెప్పలేదు. ఇచ్చిన హామీలు బరాబర్ లిఖితపూర్వకంగా ఇచ్చినాం. అవి పూర్తిగా నెరవేరుస్తాం. అఫ్కోర్స్ ఆలస్యమైన మేము కాదనిలే కొన్ని విషయాలలో, కానీ ఆ ఆలస్యం కూడా మీ దరిద్రం వల్లనే. 3.5-4 లక్షల కోట్లు అనుకున్న అప్పుని 7.5 లక్షల కోట్లకు అప్పు చేసినాం. అదే మేము వడ్డీ కనుక 6.5 కోట్లు నెలకు కట్టకపోయినంటే ఆ 6,000 కోట్ల రూపాయలు మాకు నెల మేము ఇచ్చిన పథకాలకు పూర్తి స్థాయిలో సఫిషియెంట్గా సరిపోతుండే. మీరు చేసిన దరిద్రాన్ని కుడవనికే సరిపోతుంది కదా మాకు. మేము నెరవేరుస్తాము ఇచ్చిన హామీలు. ఇప్పుడు 60,000 ఉద్యోగాలు దేశంలోనే ఏ ప్రభుత్వం కూడా సంవత్సరం లోపల ఇయ్యనటువంటి ఉద్యోగాలు ఏ రాష్ట్రంలో కూడా మేము ఇచ్చినాం. మేము ఉద్యోగ నియామక పత్రాలు ఇస్తే అది కేసీఆర్ నియమించింది, అది మేము చేస్తే దానికి వ్యతిరేకంగానే. ఉచిత బస్సు ఇస్తే అవమానించుడే, సిలిండర్ 500కి ఇస్తే ఎవరికీ రాలేదనుడే, 200 యూనిట్ల కరెంట్ ఇస్తే దాని మీద ఎగతాళి చేసుడే. అరే ప్రతిదానికి ఎగతాళి చేస్తారు, నువ్వు చేసింది ఏం లేకున్నా మేము అన్నీ చేస్తుండే. అన్నీ మేమై తెలంగాణ ప్రజలకు అండగా నిలబడుతుంటే మమ్మల్ని అనుకుంటా పోతే చూస్తూ ఊకుంటారా? ఎట్లా చూస్తారు? కేసీఆర్ వస్తా అసెంబ్లీలో ఎండగడతా అన్నాడు, రాలేదు. రోజు ఇదే కథ చెప్పుడు, నేను దీనికి ఆన్సర్ ఇచ్చుడు. ఏం చేసిండు? 2 రోజుల తర్వాత ఎల్లుండి బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి, రమ్మని చెప్పు. ఈరోజు బీసీ బిల్లు ప్రవేశపెడుతున్నారు కదా, ఏం బిక్తున్నాడు? ఎందుకు రాలేదు? వచ్చిండా అసెంబ్లీకి? వచ్చిండా? నువ్వు చెప్పు, వచ్చిండా? రాలేదు. మరి ఊకే ఆయన వస్తాడంట. ఆయన ఏమన్నా అడవిలకెళ్ళి ఇడిచిన పులి అయ్యేంది పూర్తిగా జనాల మీద పడి కర్వానికి? మీరు అట్లా ఏమన్నా ఉంటే వస్తూనే ఏంటన్నా తీసుకొని వచ్చి బోల్లో వేసేసేయండి. అక్కడ అడవిలకెళ్ళి పులి గిలి వస్తుంటే అందరు పట్టుకొని తరుముతారు చూడు, అట్లాంటిది ఏమన్నా ఉంటే మరి తీసుకొని పోయి బోన్లు వేసి మీరు అంటే నేను చెప్తున్నా అట్లాంటిది ఏమన్నా, లేకపోతే పిచ్చుకు వస్తే కూడా తీసుకొని పోయి మందు పెడతారు కదా, అట్లేమన్నా ఉంటే మరి చూడండి, మళ్ళీ అదేమన్నా ఉంటే చెయ్యండి. ఆయన జీతం కోసం వస్తున్నాడు. ఆయన సస్పెండ్ కాకుండా, ఆయన ఎమ్మెల్యే పదవి పోకుండా కాపాడుకోవడానికి అప్పుడప్పుడు 6 నెలలకో సంవత్సరానికో మొత్తాన్ని 2 సార్లు వచ్చిపోయాడు కేసీఆర్. సంవత్సరం 15 నెలల 2 సార్లు వచ్చిపోయాడు. ఇన్ని రోజులు సమావేశాలు జరిగితే 2 సార్లు వచ్చాడు. మన పిచ్చోళ్ళకి మనకు తెలియదు, వాళ్ళకి అన్నీ బాగానే తెలుస్తాయి. మా అయ్యనేమో అటెండెన్స్ కోసం వస్తున్నాడు. దాని విషయాన్ని ఇంత పెద్దగా చూపించి భూతద్దల్లో చూపించి మా నాయన వస్తే పులి, సింహము, ఇంకేదో చిరుత ఇంకేమో అంటారు కదా, గాండ్రీ చెట్టు రకరకాలు ఉంటాయి కదా, అట్లాంటివన్నీ మా అయ్య వస్తున్నాడు అంట. కేసీఆర్ స్థాయికి కాంగ్రెస్ నేతలు ఎవరు సరిపోరు. ముఖ్యంగా కాంగ్రెస్ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అయినా మంత్రులైనా ఆవగించంతా కూడా సరిపోరు అంటారు కదా, నిజంగానే సరిపోరా ప్రజలు చూపించారు. ఆ ప్రజలు చూపించిన స్థానంలో మేము పోయి కూర్చున్నాము. నీకు సరిపోతే వచ్చి సమాధానం చెప్పు, సరిపోకపోతే ఎట్లన్నా ఫామ్ హౌస్లో పండుకుంటాను ముందే చెప్పినావు. మీరు నాకు అధికారం ఇస్తే వచ్చి పని చేస్తా, లేకపోతే నాదేం పోయి ఏడుతున్నది, నేను పోయి పండుకుంటాను. అదే పని చేస్తున్నావు. నీకు ప్రజలు ఏం తీర్పియాలని అది ఇచ్చిర్రు, ప్రజలు నిర్ణయించిర్రు. మేము సరిపోతారా లేదా అని నువ్వు చెప్పుడు కాదు, ప్రజలు చెప్పిండ్రు దానికి సమాధానం. చాలు. ఎవరు సరిపోవాలి, ఏం సరిపోవాలి? నువ్వు ఏడికెళ్ళి మొలిచినావు, రాజకీయ భవిష్యత్తు ఏడికెళ్ళి మొదలైంది నీది? కాంగ్రెస్ టీడీపీల నుంచి నీ భవిష్యత్తు మొదలైంది. నీ అంతటా నువ్వు మహాత్మునివి, లేకపోతే వీరుడివి, సూర్యుడివి, ధీరుడివి కావు కదా. నువ్వు ఒక రాజకీయ పార్టీలో బతుకు తెరువు కోసం రాజకీయం చేసి, ఆ రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని బ్లాక్మెయిల్ చేసి, ఆ రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని పదవుల్ని సంపాదించి, ఆ రాజకీయం తెలంగాణ సెంటిమెంట్ మీద అన్ని రాజకీయాలు చేసినవి. నువ్వు ఒక పెద్ద సూర్యుడు ధీరుడు అని అంటే ఏం చేయాలి? నేను ఇక ఊకుక మళ్ళీ అడగకండి, నెక్స్ట్ టైం అడిగితే మంచిగా ఉండదు. ఇక కేసీఆర్ గురించి ఆయన వచ్చే మనం మాట్లాడితే దాని గురించి అడగండి, నేను చెప్తా. ఆయన వస్తున్నాడంట వస్తే ఏం చేయాలి? ఆయనకు ఒక కుర్చీ ఉంటుంది, కుర్చీలో వచ్చి కూర్చుంటాడు, దమ్ముంటే సమాధానం చెప్తాడు, లేకపోతే బయటికి వెళ్ళిపోతాడు, అటెండెన్స్ మీద సంతకం పెట్టేసి వెళ్ళిపోతాడు. దానికి ఊరికే మీరు అడుగుడు మేము సమాధానం చెప్పుడా? రైట్. ఏం చెప్తారు ఫైనల్ గా? ఈ బడ్జెట్ ఎట్లుండబోతున్నది? తెలంగాణ ప్రజలు సాటిస్ఫాక్షన్ అయ్యే అవకాశం ఉందా, లేకపోతే బీఆర్ఎస్ అన్నట్టు డొల్లా బడ్జెట్ ఏమైనా పెట్టబోతుందా? అంటే ముందే తెలుసా వాళ్ళకు బడ్జెట్ ఎవరైనా లీక్ చేసి? డొల్లా బడ్జెట్ పెద్ద ఏముంటుంది బడ్జెట్ అంటే? ఏముంటుంది మీలాగానేమి అంకెల గారెడ్డి బీజేపీ వాళ్ళు అప్పుడు కరోనా టైంలో 20 లక్షల కోట్లు చూపించినట్ల మీరు ఏదో ప్రజలకు ఇది చేస్తాం అది చేస్తామని లక్షల కోట్లు చూపించి లక్షల పనులు కూడా చేయనటువంటి మీరు మా గురించి పోల్చుకునేటంత అర్హత లేదు. మేము బడ్జెట్ ఇస్తాము, బడ్జెట్లో పూర్తిగా బడ్జెట్ వచ్చినాక మాట్లాడదాం కదా. నాకేం తెలియదు కదా, మంచిగా ఉండాలనే కోరుకుందాం. నేనేం బడ్జెట్ చేసేటప్పుడు ఉండేటంత నా పదవి కాదు అక్కడ. పోనీ బడ్జెట్లో నేనేమన్నా నా కార్పొరేషన్కి ఏమైనా కావాలంటే నేను పోయి అడుగుతా, ఇచ్చినాము. మా కార్పొరేషన్కి నిధులు ఇవ్వమని అడిగినాము,
సుముఖంగా సమాధానం చెప్పిండ్రు, ఇస్తాము అన్నారు. ఆడ వరకు నా స్థాయి వరకు నేను మాట్లాడతాం. ఓవరాల్గా చూస్తే అందరు ప్రజలకు అన్నీ సరిపోయేటంత బడ్జెట్ సుభిక్షంగా ఉండాలి సంవత్సరం పాటు అని అంటే ప్రభుత్వం కూడా అన్ని విధాల మంచి బడ్జెట్ ఇవ్వాలనే కోరుకుంటాం. నేను కూడా సామాన్య పౌరురాలనే కదా, రాజకీయానికి వదిలేస్తే బయటకు వస్తే నేను కూడా సామాన్య పౌరురాలు, నాకు కూడా అందుబాటులో ఉండే బడ్జెట్ కావాలని నేను కూడా కోరుకుంటాను. నువ్వు కూడా కోరుకుంటావు, ఆయన కూడా కోరుకుంటావు, అందరు కోరుకుంటాం. అట్లుండాలనే కోరుకుందాం. వాళ్ళకి డొల్ల ఉంటుందా లేకపోతే బటర్ ఉంటుందా ఏముంటుందో 19 తారీఖు తర్వాత మాట్లాడదాం కదా, ఇంకా టైం వస్తుంది. మీకు సబ్జెక్ట్ ఉన్నది, మీ టీవీ ఛానల్కి రేటింగ్ కావాలంటే మళ్ళీ 19 తారీఖు తర్వాత మాట్లాడదాం. రైట్. సో ఫైనల్గా ఏం చెప్తారు బీఆర్ఎస్ నాయకులకు? సభలో మామూలుగా ఉండదు. సో బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత పోయినసారి కూడా వాళ్ళు వచ్చినాక మాకు ప్రభుత్వం ఏర్పడినాక రెండోసారి బడ్జెట్ ఇది, రెండోసారి బడ్జెట్. పోయినసారి ఎంపీకి ఒరగబెట్టినరో ఇప్పుడు ఎంపీకి ఒరగబెడతారో నాకు తెలియదు. ఏమున్నా పనికి మాలిన లొల్లి తప్పించి ఏముంటుంది చెప్పు. హరీష్ రావు లొల్లికి అదేమో అంటారు చూడండి, మంత్రాలకు చింతకాయలు రాలం అన్నట్లు హరీష్ రావు మాటలకు ఒరిగేది లేదు, సచ్చేది లేదు. ఏ మంచి పని చేసినా దానికి మనం ఇంట్లోకి వెళ్ళి బయటికి పోతుంటే పిల్లి అడ్డం వస్తాం అలా లోపలికి వస్తాం చూడు, హరీష్ రావు అసంటోడు, అట్లా అంటాడు. కాబట్టి ఏ మంచి పని చేసినా అడ్డుపడేటటువంటి దరిద్రులు వాళ్ళు, పిల్లి లాంటి దరిద్రులు వాళ్ళు. సో ఇది మొత్తం మీద కాల్వ సుజాత క్లియర్ చెప్తా ఉన్నారు. బడ్జెట్ మీద భవిష్యత్తులో మాట్లాడదాం, బడ్జెట్ ప్రవేశపెట్టాక. బట్ ఏదేమైనప్పటికీ కూడా కేవలం సభలో గందరగోళం క్రియేట్ చేయడం, లొల్లి పెట్టడము బీఆర్ఎస్కు ఆనవాయితీగా మారిందన్నట్టుగా కాల్వ సుజాత చెప్తా ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిజంగానే మాట్లాడాలి, నిజంగానే దాని గురించి ఫైట్ చేయాలనుకుంటే, ప్రజల వెనుక ఉండాలనుకుంటే అసెంబ్లీకి వచ్చి సమాధానం చెప్పాలి. ఎందుకు అసెంబ్లీకి హాజరు కావట్లేదు? 15 నెలల్లో 2 రోజులు మాత్రం ఎందుకు అసెంబ్లీకి వచ్చి మిగతా టైంలో రావట్లేదంటూ ఆమె ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఏం జరుగుతుంది. ఇంకా ఈ జగదీశ్వర్ రెడ్డి సస్పెన్షన్ తర్వాత వాడివేడి చర్చలు ఉండబోతున్నాయి. మినీ ఒక యుద్ధంలాగా అసెంబ్లీ సమావేశాలు ఉండబోతున్నటువంటి ఇంట్రెస్టింగ్ వాతావరణం అయితే తెలంగాణ ప్రజల్లో నెలకొంది. కాబట్టి సో ఇవాళ రేపు ఈ బడ్జెట్ పెట్టిన తర్వాత మరి ఇంకెట్లుండబోతుంది ఏందనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.